హలో ఫుడీస్, వెల్కమ్ టు అంజుమ్ టాక్స్. ఇవాళ నేను చేసే రెసిపీ మటన్ గోంగూర. మనం ఇప్పుడు మటన్ గోంగూరని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం మటన్ని 1 కేజీ తీసుకొని దాన్ని శుభ్రంగా 3 టైమ్స్ కడగాలి. మటన్లో గోంగూర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను కడిగేస్తున్నాను. ఒక 3 టైమ్స్ కడిగితే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి మటన్ గోంగూర. మీ ఫ్రెండ్స్ వచ్చినా ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ట్రై చేయండి మటన్ గోంగూర. ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్, కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి, ఉల్లిగడ్డల్ని. అవి ఉల్లిగడ్డలు మొత్తం వేసుకున్న తర్వాత మనం అల్లం, ఉప్పు, పసుపు వేసుకున్నాం కదా, ఆ మటన్ని మంచిగా కలుపుకోవాలండి మొత్తం. ఎందుకంటే ఉప్పు సరిపడా వేసాం కదా, మటన్లోకి వెళ్ళాలి కాబట్టి అందుకని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం కుక్కర్ని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ చాలండి, మనకి మటన్ ఉడికేస్తుంది. చూడండి, మటన్ ఉడికేస్తుంది. ఇప్పుడు గోంగూర తీసుకుందాం. మనం గోంగూర తీసుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి. గోంగూరని మనం కట్ చేసుకోవాలి నీట్గా. ఆ గోంగూరని కూడా మంచిగా కడిగేసుకోవాలి నీట్గా. ఒక 3 టైమ్స్ గోంగూర కడగాలండి, ఎందుకంటే మట్టి ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నీట్గా కడిగేసుకోవాలి. పక్కన ఉంచుకోవాలి. ఒక జల్లీ బుట్టలో వేసుకుంటే ఆ వాటర్ మొత్తం పోతుంది కాబట్టి. మటన్ గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, జల్లీ బుట్టలో వేసాను కదా. ఇప్పుడు మనం ఆ గోంగూరని ఒక బౌల్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్లో అయిపోద్దండి గోంగూర కూడా. మంచిగా చూడండి, మగ్గేస్తుంది కదా, ఇలా దగ్గరికి రావాలి ఆ గోంగూర. అది ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి మనము. చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఆ గోంగూర పక్కన వేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇప్పుడు మటన్ కూడా రెడీ అయిపోయింది. కుక్కర్లో 2 విజిల్స్. చూడండి, మంచిగా మటన్ కూడా ఉడికేసింది కాబట్టి ఇప్పుడు మనము కొంచెం దాచిన చెక్క, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఒక బౌల్లో ఆయిల్ వేసుకుందాము. ఆ ఆయిల్ మంచిగా కాగిన తర్వాత మనము దాంట్లో ఉల్లిగడ్డల్ని కోసుకొని ఉంచుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం గోల్డ్ కలర్ రావాలని. నెక్స్ట్ దాంట్లోకి దాచిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి తప్పనిసరిగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం దాంట్లోకి పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. అల్లం పేస్ట్ కొంచెం పచ్చి స్మెల్ పోవాలి కదా. నెక్స్ట్ మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. తప్పక ఇంట్లో ట్రై చేయండి. మటన్ గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. ఇది చూడండి, అయిపోయింది కదా. ఇప్పుడు మనము గోంగూర యాడ్ చేద్దాము. గోంగూర వేసుకుందాము ఆయిల్లో. ఇంతక తాలింపు వేసాను కదా, గోంగూర యాడ్ చేసుకుని ఒకసారి మనం మొత్తం కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత మనం ఇప్పుడు దాంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాము. ఒక 4 పచ్చిమిర్చి వేసుకుంటే చాలు మనకి. నెక్స్ట్ ఇప్పుడు మనము చూడండి, మటన్ కూడా వేసేసేద్దాము. మటన్ ఆల్రెడీ కొంచెం ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మటన్ యాడ్ చేద్దాము మనం. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ గోంగూర. మీరు తప్పక నెక్స్ట్ సండే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం మటన్ వేసాము కదా, నూనెలో కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచుకుందాము. మటన్ గోంగూర ఉప్పు యాడ్ చేస్తున్నాం కదా, అది మొత్తం కలపాలి. మటన్ ముక్కలోకి ఉప్పు వెళ్తేనే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి మటన్ని. చూడండి, ఇలా కలుపుకొని ఉంచుకోవాలి మనము. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో మటన్ గోంగూర. ఇప్పుడు
కారం యాడ్ చేద్దాము. ఒక 2 స్పూన్స్ వేస్తే చాలండి. అంటే ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మనం కారం వేసుకోవాలి. చూడండి మటన్ గోంగూర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది మటన్ గోంగూర. బగారా రైస్ కూడా చాలా బాగుంటుందండి. మటన్ గోంగూరలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పక యాడ్ చేయండి. మనం ఇందాక మటన్ కుక్కర్లో వేసాం, దాంట్లో షేర్వా ఉంటుంది కదండి, ఆ వాటర్ మనం మిగిలినవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి ఇంట్లో మీరు. మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, మీ పేరెంట్స్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం లాస్ట్లో ఫినిష్లో కొత్తిమీర, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మనకి మటన్ గోంగూర రెడీ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా అయిపోతుందో. మటన్ గోంగూర రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి.